హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 19. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అభి పెదవుల దగ్గరికి అక్షర పెదాలు తెచ్చేసరికి అభి టక్కున కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలా అని అయోమయంలో పడింది అక్షర. ఏంటి బేబీ, నన్ను ఏదో చేసేద్దామని ఫిక్స్ అయినట్టున్నావుగా? లేదు, అదేం లేదు అభిగారు అని తడబడుతూ చెబుతుంది అక్షర. ఏమీ లేనిదే నా మీదకు వంగి ఏం చేస్తున్నట్టు అంటూ ఆమె నడుమును పట్టుకొని అతని మీదకు లాక్కుంటూ అడిగేసరికి అతడు అలా చేసిన హఠాత్ పరిణామానికి స్టన్ అయిపోయి అలానే అభి వైపు చూస్తూ ఉంటుంది అక్షర. ఏంటి బేబీ, చెప్పమంటే నీ చూపులతోటే మాయ చేసేలా ఉన్నావు అంటూ అతని వేలిని ఆమె పెదాల మీద రబ్ చేస్తూ అడుగుతుంటే దో దోమ దోమ అభిగారు అని చిన్నగా సమాధానం చెబుతుంది. నేను కొట్టిన డైలాగ్ నాకే వేసిందిగా అని మనసులో అనుకుంటాడు అభి. నిజమా? అవును అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది అక్షర. దోమ కుట్టడానికి వచ్చిందో బామనే కుట్టడానికి వచ్చిందో నాకేం తెలుసు అని అభి అంటుంటే నిజం అభి గారు అని అక్షర మెల్లగా చెబుతుంటే అవునా అంటూ ఆమె నడుమును ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ ఆమె శరీరం నుండి వస్తున్న సువాసన పరిమళాలను ఆస్వాదిస్తూ ఆమె చీర కొంగులోంచి అతని చేయిని లోనికి పంపించి ఆమె లేలేత నడుమును అతని చేతులతో నాట్యం చేస్తుంటే అక్షర శరీరం అంతా మొగ్గలా ముడుచుకుపోతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ తన ఎద పైకి కిందికి ఎగిసిపడుతుంది. ఆమె జాకెట్లో నుండి కొంచెం కొంచెం కనువిందు చేస్తున్న పాలకొండలను అలానే చూస్తూ చూపు తిప్పుకోలేకపోతుంటాడు అభి. అభి వాటిని అతని చేతులతో ఏమేమో చేయాలని మనసు తొందర పెడుతుంటే కంట్రోల్ చేసుకోలేక అతని చేతుల్లో ఆమె చిట్టి నడుము నలిగిపోతుంటుంది. అతడు చేసే పనులకు అక్షర ఒళ్ళంతా జివ్వుమంటూ అక్షరకు స్వర్గం తలపిస్తుంటే చిన్నగా తీయగా మూలుగుతూ ఉంటుంది. అభి మెల్లగా తన చూపును పెదాలపైకి తెస్తాడు. ఆమె టమాటా పండు లాంటి జుర్రుకునే ఎర్రటి పెదాలు సన్నగా వణుకుతుంటే ఆ పెదాలను చూస్తూ అభి మనసాగక అతని పెదాలు ఆమె పెదాలతో జత కలుపుతాడు. అతడు ఇచ్చే ముద్దుకు అక్షర కూడా సహకరిస్తూ తీయగా మూలుగుతూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. అభి ఒక్కసారిగా ఆమె పెదాలపై గట్టిగా బైట్ చేసి వదిలి అభి అలా చేసేసరికి అక్షర నరనరాల్లో ఏదో తెలియని మాయా వింత అనుభూతి కలుగుతుంది. ఏంటి బేబీ, ఇలా చేసి నీ బాడీతో నన్ను మాయ చేసి నీ వాణ్ణి చేసుకోవాలనుకుంటున్నావా? నీ అందాల యవ్వనాలన్నీ చూపిస్తూ నన్ను పిచ్చోడి లెక్క నీ వెనక తిప్పుకుంటావా అని చెప్తున్న అభి వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంది అక్షర. అంత లేదు, నీ మాయలకు లొంగిపోయే మగాడిని కాదు నేను. ఇక్కడ ఉన్నది అభినందన్ అని గట్టిగా చెప్తాడు అభి. అభి మాటలకు అక్షర కళ్ళ నుండి నీళ్లు ధారలుగా కారుతుంటే అభి గుండెలపై వెచ్చగా పడతాయి. అలా పడగానే అభి అక్షరను పక్కకు నెట్టేసి ఏంటి బేబీ, నీ కన్నీళ్లతో ఈ అభిగాడు మనసు కరిగించలేవు. నీలాంటి బరితెగించిన ఆడవాళ్లను ఎంతోమందిని చూశాను. చీచి అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు అభి. అక్షర బాధగా అభి వైపు చూస్తూ ఎందుకు అభి, చేసిందంతా నువ్వు చేసి నన్ను ఇలా మాటలతో నా గుండెను గుణపాల్లా గుచ్చుతావు? నేను నీకు అంత చెడిపోయిన దానిలా కనిపిస్తున్నానా అనుకుంటూ తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది. అభి బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని అరే అభిగా, ఏమైందిరా నీకు? దాన్ని చూస్తే నీకు ఏమైతుందిరా?
కొద్దిలో కొద్దీ తప్పించుకున్నావు కానీ లేకపోతే ఈరోజు దానితో కమిట్ అయిపోయేవాడివిగా. తు నీ బతుకు, ఎందుకురా దాన్ని చూస్తే సొల్లు కాచుకుంటావు అని తనని తానే బండబూతులు తిట్టుకుంటాడు అభి. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో అని తన చెంప మీద తనే కొట్టుకుంటాడు అభి. అప్పుడు కొంచెం సీన్ ఫన్నీగా ఉంటుంది. అభి అలా చేస్తుంటే నాకైతే పిచ్చ నవ్వొచ్చిందబ్బా. మీరు కూడా ఊహించుకొని కాసేపు నవ్వుకోండి. అక్షర బాధగా సింకు దగ్గరికి వెళ్ళి తన ముఖం కడుక్కొని బాధగా కనబడుతున్న తన ముఖం మీద కొంచెం పౌడరు అద్దుకొని తన బాధను అంతా గుండెల్లో దాచుకొని ముఖం మీద నవ్వు తెచ్చుకొని రూమ్ నుండి బయటకు నడుస్తూ ఇంటికి వెళ్ళేసరికి జానకమ్మ సోఫాలో కూర్చొని ఉంటుంది. అక్షర నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు నవ్వుకుంటూ చెప్పి వెళ్ళి ఆమె కాళ్ళకు నమస్కారం పెడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్ అక్షర, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఆమె భుజాలు పట్టుకొని పైకి లేపుతుంది జానకమ్మ. అక్షర హ్యాపీగా స్మైల్ ఇస్తుంది. అమ్మా వాడు లేవలేదా అని జానకమ్మ అంటే లేచాడు అత్తయ్య, స్నానం చేస్తున్నారు అని చెప్పి అత్తయ్య గారు నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అక్షర. జానకమ్మ అక్కడే టేబుల్ మీద ఉన్న పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది. అభి వాష్రూమ్లో నుండి బయటికి వచ్చి అద్దం ముందు నిలబడతాడు. అబ్బా ఏం అందం రా తనది, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ తను కత్తిలాగా ఉంటుంది. తనని చూస్తే ఎలాంటి మగాడైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు, అంత అందంగా ఉంటుంది. చీ చీ, నేనేంటి దాని గురించి ఇలా ఆలోచిస్తున్నాను. అరే అభిగా, నిన్ను అక్షర చాలా మాయ చేస్తుందిరా, నువ్వు దాని మాయలో పడకురా అంటూ డ్రెస్పై తల దువ్వుకొని కిందికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు పేపర్ చదువుతూ కనబడుతుంది. అభి నేరుగా జానకమ్మ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మామ్ అని అభి అంటే వెరీ గుడ్ మార్నింగ్ అభి అంటూ కొంచెం పక్కకు జరిగి కూర్చుంటుంది. అభి వెళ్ళి వాళ్ళ మామ్ పక్కన కూర్చుంటూ అక్షరా కాఫీ తీసుకురా అని నవ్వుకుంటూ చెప్పేసరికి వీడేంటి అక్షరాన్ని చూసే చిరుబురులాడుతూ కోపంగా ఇంతెత్తున లేగుస్తాడు, ఇప్పుడేంటి ఇలా నవ్వుతూ సున్నితంగా స్మూత్గా పిలుస్తున్నాడు అని అయోమయంగా మనసులో ఆలోచిస్తూ జానకమ్మ అభి వైపు చూస్తుంటే ఏంటి మా అలా చూస్తున్నావు అని అభి అడుగుతాడు. అభి వింత ప్రవర్తనను జానకమ్మ ఎలా అర్థం చేసుకుంటుంది, అభి ఏం సమాధానం చెప్తాడు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.